బయట చల్లచల్లగా వర్షం పడుతుంటే ఇంట్లో ఏమన్నా వేడివేడిగా కారం కారంగా తినాలనిపించి కరకరలాడే చికెన్ పకోడీ అయితే చేసేసాను. టేస్ట్ అయితే వేరే లెవెల్. ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి. ఇలా చికెన్ పకోడీకి బోన్లెస్ చికెన్ అయితే చాలా బాగుంటుంది. అలా అని చెప్పి మేము ఎప్పుడు చికెన్ కూర కోసం తెచ్చుకున్నా ఇలా బోన్లెస్ పీసెస్ అన్ని తీసి పక్కన పెట్టేస్తాను. ఈ చికెన్ ని నీట్ గా కడిగి ఉప్పు పసుపు వేసి మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశాను. వండాలి అనుకునే 1 అవర్ ముందు తీస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ చికెన్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియా జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, కొంచెం కసూరి మేతి, తరిగిన కరివేపాకు కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, సరిపడా ఉప్పు, కొంచెం నిమ్మరసం, అప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నీట్గా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. చికెన్ పకోడీ మంచి టేస్ట్ రావడం కోసం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ 50% హెల్ప్ చేస్తే మిగిలిన 50% ఎంత మంచిగా మిక్సింగ్ చేసామో ఎంతసేపు మ్యారినేట్ చేసామో అనే దాని మీద డిపెండ్ అవుతుంది. ఇందులో కాస్త ఆయిల్ వేసి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఓ అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఆయిల్ బాగా వేడయ్యాక ఫ్లేమ్ని మీడియంకి మార్చి మనం మ్యారినేట్ చేసుకుని చికెన్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. పిల్లలైనా ఇంట్లో వాళ్ళైనా ఎప్పుడూ చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ కాకుండా ఏమైనా కొత్తగా చేయాలి అని అడిగినప్పుడు ఇలా చికెన్ పకోడీ చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఇలా పీసెస్ అన్ని ఆయిల్లో వేసిన తర్వాత 2 నిమిషాలు పీసెస్ని కదపకుండా ఉంచి 2 నిమిషాల తర్వాత ఇలా కదుపుతూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేసాక ఆయిల్లోంచి సెపరేట్ చేసి ప్లేట్లో ఏదైనా టిష్యూ వేసి దానిలో వేస్తే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పోతుంది. ఇలా మిగిలిన పీసెస్ అన్నింటినీ కూడా వేసేసాను. రెస్టారెంట్స్లో ఇలాంటి లుక్ ఇంత మంచి కలర్ రావడం కోసం ఫుడ్ కలర్స్ కలుపుతారు. నేనైతే ఎలాంటి కెమికల్స్ కూడా కలపలేదు. ప్రతి పీస్ కూడా బయట క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.